మహాభారతంలో ఎన్నో రహస్య పాత్రలు ఉన్నాయి. అందులో ఒకడు బార్బరికుడు. తన పేరు వినగానే భయపడేంత శక్తివంతుడు. అతను భీముని మనవడు, ఘటోత్కచుని కుమారుడు. కానీ ఇతని కథ చాలా మందికి తెలియదు. బార్బరికుడి వద్ద 3 బాణాలు మాత్రమే ఉండేవి. అవి త్రిబాణాలు అని పిలిచేవారు. మొదటి బాణం శత్రువులను గుర్తిస్తుంది. రెండో బాణం తన మిత్రులను రక్షిస్తుంది. మూడో బాణం ఎన్ని లక్షల శత్రువులైనా ఒక్క క్షణంలో నాశనం చేస్తుంది. ఎంత శక్తి ఉన్న బార్బరికుడు మహాభారత యుద్ధానికి సిద్ధమయ్యాడు. కానీ అతని ప్రతిజ్ఞ విన్నాక అందరూ ఆశ్చర్యపోయారు. అతని ప్రతిజ్ఞ ఏమిటంటే, నేను ఎప్పుడూ బలహీన పక్షాన మాత్రం యుద్ధం చేస్తాను. అంటే పాండవులు బలహీనంగా ఉంటే వారిని కాపాడతాడు, కౌరవులు బలహీనంగా ఉంటే వారికి సహాయం చేస్తాడు. అలా చేస్తూ చేస్తూ చివరికి ఇద్దరిని నాశనం చేయగలడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు బార్బరికుడి వద్దకు ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. అతని బాణాల శక్తిని పరీక్షించాడు. కృష్ణుడు ఒకే ఒక ఆకు చెట్టుపై వేశాడు. బార్బరికుడు తన బాణం వదిలాడు. ఆ బాణం చెట్టు కింద ఉన్న కృష్ణుడి కాళ్ళపైన కూడా దాడి చేసింది. ఎందుకంటే బాణం ఎక్కడా గురి తప్పదు. కృష్ణుడు గ్రహించాడు, ఈ యోధుడు యుద్ధంలో ఉంటే మహాభారతం ఒక్క రోజులోనే ముగుస్తుంది, కానీ పాండవులు గెలవకపోవచ్చు. అందుకే కృష్ణుడు బార్బరికుడిని పరీక్షించి అడిగాడు, నువ్వు నిజంగా యుద్ధంలో ఉండాలనుకుంటున్నావా? ఒకవేళ ఉండాలనుకుంటే నాకు నీ శిరస్సు దానం చెయ్యి అని. బార్బరికుడు చిరునవ్వుతో తల వంచాడు. ఎందుకంటే వచ్చింది శ్రీకృష్ణుడి బార్బరికుడికి ముందే తెలుసు. అందుకే తన తలనే శ్రీకృష్ణుడికి అర్పించాడు. అతని తల యుద్ధభూమిపై ఎత్తుగా ఉంచబడింది. అక్కడ నుంచి అతను మొత్తం మహాభారత యుద్ధాన్ని వీక్షించాడు. అందుకే బార్బరికుడిని ఘాటు శ్యామ్ అని పిలుస్తారు. ఇప్పటికీ రాజస్థాన్లో ఆయన ఆలయం ఉంది. అక్కడ ప్రజలు ఇప్పటికీ నమ్ముతారు బార్బరికుడు ఈనాటికి తన భక్తులకు సహాయం చేస్తూనే ఉన్నాడని. మీరేమనుకుంటున్నారు ఈ కథ విన్నాక? బార్బరికుడు యుద్ధంలో పాల్గొనుంటే మహాభారత ఫలితం మారిపోయేదా?